సార్. అభి, ప్రాక్టీస్ బుల్లెట్స్ ఇవ్వడం మర్చిపోయా. ఓ పని చేయి, ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. ఇదంత అవసరమా సార్? నీకు ఆ రుద్ర గురించి తెలియదు. సాధు చావు తేలిగ్గా తీసుకోడు. సైలెంట్గా ఉన్నాడంటే సంథింగ్ రాంగ్. జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీకు థ్రెట్ ఉంది. తేలిగ్గా తీసుకొని ప్రాణాల మీద తెచ్చుకోకు. అంతా అయిపోయాక చేసేది ఏముండదు. సో ప్రాక్టీస్ చేయి. ఎక్కువ టైం తీసుకోకు. 1-2 రోజుల్లో పర్ఫెక్ట్ అయిపోవాలి. ప్రాక్టీస్కి ఈ రబ్బర్ బుల్లెట్స్ వాడు. ఇవి లైట్ వెయిట్. ఇవి ఒరిజినల్ బుల్లెట్స్ వెయిట్లో ఉంటాయి. ముందు వీటితో, తర్వాత వీటితో. సరే సార్. వద్దులే రాజు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే నెక్స్ట్ మంత్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, లేకపోతే లేదు. వీడోడు నన్ను టెన్షన్ పెడతాడు, ఇటు టెన్షన్ పెడతాడు. ఎందుకు అవుద్దా? అవుతులే. అరే ఎవర్రా అది? అరే ఆగు, అరే ఆగు. సారీ అంకుల్, ఆంటీ అడిగా నేను చెప్పండి. అంకుల్ వచ్చాడా? పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఒక పని చేస్తే వీడియో తీసి యూట్యూబ్లో పడేస్తే వైరల్ అయిపోవచ్చు. ఎవరు లేడు కదా. నేనేనా సైన్యం? ఇప్పుడు ఈ వీడియో చూసి ఏ దిల్ రోజు, ఏ సుకుమారు లైన్లు కట్టారు కదా, మనది అసలే జాలుగుండే. తగ్గేదేలే నీ అవ్వా. సినిమాలు చూడట్లేదు ఏంటి? కార్తీక్ సార్ చిన్నప్పుడు అట్లన్నీ ఆడమంటారు. నాకు ప్రాక్టీస్ ఎందుకు సార్? ఎన్ని మామిడికాయలు కొట్టలేదు. ట్రిగ్గర్ తల సింపుల్. ఎంత ఆడుకుందండి, అంత దూరం వెళ్ళిందా? ఏంటిది? కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నా. కాస్త ముందుకు వెళ్దాం. ఒకటి కాకపోతే ఒకటాని తగలాలి కదా. అంతా అయిపోయాక చేసేది ఏముండదు. ఇప్పుడు వాళ్ళు అటాక్ చేస్తే నా వాళ్ళు పోతారు. సీరియస్గా తీసుకురా. ఫోకస్ చేయి.
సతీష్ రే అన్నా పెట్ కలుపురా కొంచెం స్ట్రాంగ్గా. ఇన్నేందుకురా? ఈ ఫస్ట్ నైట్ ఏం జరుగుతుందా? నువ్వు మారిపోయావన్నా. సారీ అన్నా. సాధారణ మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. దీనంతటికీ ఆ ఎదవలే కారణం అని చిన్న పిల్లోడికి కూడా తెలుసు. హ్యాపీగా తిరుగుతున్నారు. పుష్ప 2 చూశారు. మొన్న గేమ్ చేంజర్కి వెళ్ళరు. నిన్న డాకు మహారాజ్ కూడా వెళ్ళరు. వాళ్ళు ఇలా సినిమా షికారులు చేస్తుంటే నువ్వేం చెయ్యవా అన్నా? ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క బంధం సాధు. ఆడిప్పుడు లేడు, దానికి కారణం వాళ్ళనెలా వదిలేస్తాను? రే, ఓ మంచి పనికి ముహూర్తం లేకపోయినా పర్లేదు, కానీ ఓ చెడ్డ పనికి ఖచ్చితంగా కావాలి. ఆ పోలీసుడు ఉన్నాడే, వాడికి నేనంటే మోజు, లవ్లో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతాడు. తొందరపడితే ప్రపోజ్ చేసేస్తాడు. మనకు అసలే మొహమాటం, సిగ్గు. కాదనలేం. సచ్చినట్టు కట్టించుకోవాలి. రేపు సీఎం సార్ మీటింగ్, పోలీసులంతా అక్కడే ఉంటారు, ఈ కార్తీక్ గడితో సహా. రేపే వీళ్ళ ముగ్గురికి స్పాట్. వాళ్ళు ఏం తిన్నా ఏం తాగినా ఈ రాత్రికే. నువ్వు ఓ పని చేయి, మన వాళ్ళందరికీ డబ్బు ఇచ్చి వారం రోజులు సొంత ఊర్లకు పంపించే, హాయిగా గడపమను. నువ్వు తప్ప ఇంకెవరూ కనబడకూడదు. అదేంటన్నా? వినరా, సొంత ఊర్లకు కాకుండా ఏ గోవాకో గేవాకో వెళ్ళారనుకో, ముందు నిన్ను తర్వాత వాళ్ళని ఆ ఇసుకలోనే పాతేస్తాను. ఊర్లకి వెళ్ళమను. సంబంధం లేని ముగ్గురు కిల్లర్స్ని పిలిపించు. అలాగే ఆ అవిగాడంటి పడిని ఓ పగడిని కూడా పిలు. ఇదంతా గంటలు అయిపోవాలి. ఏం చేయాలో ఉదయాన్నే చెప్తాను. సతీష్, చెప్పన్నా. ప్రూఫ్ ఉండకూడదు. కొత్త సిమ్ తీసుకో. అక్క, తమ్ముడు, రాంబాబు ఎక్కడ్రా? కనబడట్లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. వాడు ఊర్లో లేడక్క. అక్క, మీ ఇద్దరికి గొడవ ఏమైనా అయిందా? చెప్పు. అలా అందేం లేదు కానీ ఫోన్ అమ్మకు. నిన్న అమ్మని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాడంట. బాబాయ్ దగ్గర తీసుకున్న డబ్బు కూడా తిరిగిచ్చేసాడంట. బాబాయ్ చెప్తే తెలిసింది. అసలు ఏమైందిరా? ఈ డబ్బు గొడవ ఏంటి? ఇచ్చినోడు ఎందుకు ఇచ్చాడో చెప్పలేదా? అబ్బి, అక్క అక్క బిజినెస్ కాలు, లైన్లో ఉండు. గురునాథం గారు చెప్పండి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? లేడో రాజంట ఈరోజు డబ్బులు ఇస్తే కానీ అంటున్నాడు. ఎలా కనిపిస్తున్నారా? పారిపోతామా? ఎన్నాళ్ళ నుంచి వ్యాపారంలో ఉన్నాడో తెలుసా? నిన్న కాక మొన్న వచ్చావు. తలుచుకుంటే ఎక్కడికి వెళ్ళి పడతావో తెలుసా? కొంచెం తగ్గు. సార్, మీరు నాకే చేశారా లేక ఎవరికో చేయబోయి నాకు చేశారా? పేరు చూడలేదా? ఎందుకు సార్ మనకి వార్నింగ్లు?
సరుకు తీసుకున్నారు, డబ్బులు ఇస్తానన్న టైం దాటి 4 రోజులు అయింది. ఎక్కడికి సార్ మీ పౌరుషం చూపించాలి? ఇచ్చి పంపేయండి సార్. మీరేగా అన్నారు నిన్న కాక మొన్న వచ్చానని. నాకు కొత్తగా పోయేదేం లేదు. పోతే గీతే మీదే పోద్ది. వచ్చినోడు బుల్లగా ఉంటాడు, ఇస్తే కానీ వదలడు. సార్ దయచేసి ఖాళీ చేతులతో పంపకండి, నేను వదలను. దీన్ని ఇలా తీరే దగ్గర ఆపేయండి సార్. ప్రాక్టికల్స్ దాకా వద్దు, మంచిది కాదు. అన్నట్టు అన్ని 500 నోట్సే పంపండి, 100 వద్దు. అక్క, ఇంతసేపు ఏంట్రా, బిజినెస్ డీలా? ఇంచుమించు అలాంటిదే. మనం ఎక్కడ ఆపం? గుర్తొచ్చింది, వాడిప్పుడు వేరే. అయినా నేను చెప్పడం కాదు, నువ్వే చెప్పాలి. నేనేం చెప్పాలరా? నాకు తెలియకుండా చైన్ ఎందుకు ఇచ్చావు అక్కడికి? రే, ముందా పిచ్చి మాట్లాపు. అక్క ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అక్క, ఏమైందిరా నీకు? నాకు వాడు వేరు నువ్వు వేరు కాదు, నీకిచ్చినట్టే ఫీల్ అయ్యి ఇచ్చా. నువ్వు అడిగితే నేను ఇవ్వనా? మీ ఇద్దరి మధ్యన ఏదో జరిగిందని తెలుసు, మీరు అది నాకు చెప్పాలనుకోవట్లేదని కూడా తెలుసు. అదేమైనా నాకు అనవసరం, సాల్వ్ చేయాల్సింది మాత్రం నువ్వే. ఇది బాగుంది. అసలు వాడు ఏం చేశాడో తెలుసా? తెలిస్తే నువ్వు ఇలా అడగవు. తెలుసా? మరి ఓవర్ యాక్షన్ ఎందుకు? ఏమి తెలియనట్టు. ఫోన్ పెట్టే అక్క, నాకు పని ఉంది. ఇంకోసారి వాడిని నమ్మే ప్రసక్తే లేదు. అక్క, డబ్బు వాడాడు అంతేగా? అంతేనా? నన్ను నాతో పాటు మిమ్మల్ని కలిపి మోసం చేశాడు. డబ్బు కోసం అయితే వాడు ఎంత కష్టపడాలా? అడిగితే ఉన్నదంతా వచ్చావమ్మా. అసలు నా గురించి పట్టించుకోకుండా వాడి గురించి బాధ ఏంటి? నేను ఎక్కువ వాడా? చెవిన పట్టిందా? నువ్వే ఎక్కువ, కానీ అందరికంటే అన్నిటికంటే అమ్మ ఎక్కువ. వాడు అలా చేసినందుకు కోపం రాలేదు, భయం వేసింది. అమ్మ ఏమైపోతుందా అని. నీకు తెలుసా, అమ్మకు వాడు పెద్దోడు, నువ్వు చిన్నోడివి అంతే. రే, బావ దగ్గర ఉన్నా కాబట్టి అమ్మకి ఇప్పుడు సర్ది చెప్పాను. బహుశా ఇంకో 10 రోజులు ఆపగలను. తర్వాత అమ్మ అక్కడికి వస్తుంది, నేను ఆపలేను. మూసుకొని వాడిని తీసుకొని ఇంటికి. ఏంటి ఎలా మాట్లాడుతావు? తప్పు చేసింది వాడు, నేను కాదు. వాడినే అడుగు ఎందుకెంత దిగజారాడో. రే, మీ ఇన్నాళ్ళ పరిచయంలో వాడు చేసిన ఒకే ఒక్క తప్పు. మంచంతా వదిలేసి అదొక్కటే పట్టుకొని వేలాడితే ఎలారా? వాడికి మనం తప్ప ఇంకెవరూ లేరు. నీకు కోపం వస్తే గట్టిగా 4 పీకు. సారీ అక్క, నేను అంత గొప్పని కాదు. నేను వాడిని క్షమించే ప్రసక్తే లేదు. ఇంకోసారి వాడి గురించి మాట్లాడి నిన్ను తక్కువ చేసుకోవద్దు. అస్సలు మూసుకొని తీసుకొని వెళ్ళు. నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు? అన్నీ తెలిసే, జోకులు జోకులు. ఒకవేళ నచ్చితే? మనకు అమ్మాయిలకి నచ్చరు, ఓన్లే ఆంటీసే. కొంప తీసి ఎవరైనా నచ్చరా?
లొకేషన్ ఇదే చూపిస్తుంది. ఇక్కడ వాటర్ తప్ప ఇంకేం లేదు. రే అన్న ఉండు, అన్నకు చెప్తా. అన్నా అడిచిన నెంబర్ పని చేయట్లే, అడిచిన అడ్రస్ కూడా తప్పే, అక్కడ ఎవరు లేరన్నా. నీకు ఆర్డర్ ఇచ్చిన వాడికి కాల్ చేసావా? చేశానన్నా, అది ఇప్పుడు స్విచ్ ఆఫ్. సరే ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పు. దగ్గరికి వచ్చేసాం. అటాక్ చేయనా? మమ్మల్ని దారిని. ఏం చేయాలి? కార్తిక్ సార్ కాల్ చేద్దాం. హలో, ఎవరు? సార్ నేను అభి. అభి, నేను సీఎం సార్ మీటింగ్కి బందోబస్తుకి వెళ్తున్నా, నువ్వు తర్వాత చెయ్యి. సార్ ఒక నిమిషం సార్. వైశాలి, పాపను స్కూల్ నుంచి తెచ్చే, లంచ్ తర్వాత క్లాసులు జరగవు. చెప్పు. సార్ నిన్న మాకు 2 పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. ఒకే టైంలో పేమెంట్ మొత్తం చేసేసారు. పక్క ఊరికి నేను, ఊర్లో ఆర్డర్కి వాళ్ళు వెళ్ళాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది 2 ఫేక్ ఆర్డర్స్ అని. ఇష్యూ ఎంత సీరియస్గా తీసుకోవాలో తెలియక మీకు కాల్ చేశాను. మీ వాళ్ళు రిస్క్ లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. ఎంత దూరంలో ఉన్నావు? సార్ 30 కిలోమీటర్స్. ఓ పని చేయి, మీ వాళ్ళు తినగా నా గెస్ట్ హౌస్కి పంపించే. నేను కానిస్టేబుల్ పంపిస్తున్నా, నువ్వు వెళ్ళు. నేను వచ్చే వరకు అక్కడే ఉండండి. గో. హలో అన్నా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాటర్ ట్యాంక్ దాటాం, మీటింగ్ స్పాట్ దగ్గరలో ఉన్నాం. అనుమానం రాకుండా మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారేమో చెక్ చేయండి. అలాగే ఉంటాం. జాగ్రత్తగా వినండి, ఇది మన లెస్ డాన్స్ స్కెచ్. భయపడకండి, ఇప్పుడే కార్తీక్ సార్తో మాట్లాడాను. జనరల్గా మన లొకేషన్కి వెళ్ళిపోండి. మన మీటింగ్ స్పాట్కి వచ్చేయండి. తోట దాటితే కార్తీక్ సార్ గెస్ట్ హౌస్. అక్కడికి వచ్చేయండి, నేను వచ్చేస్తున్నా. క్విక్. ఏమైంది? ఏం లేదు, మన కోసం చుట్టాలు వచ్చారు, మనం ఎక్కడే ఉంటే పలకరించేస్తారు. పద. చెప్పేదేదో మంచి చెప్పు. స్పాట్ దగ్గర కలుద్దాం. ఇదరేది అదరిది. రన్ బలండ్రా.
వీళ్ళ చేతిలో కొత్తలు ఉన్నాయంటే అవి తెలీదా? నెమ్మది నెమ్మది, మనకి టార్చర్ని బట్టే డబ్బు. సో పద్ధతిగా కొట్టండి, చంపకండి. హలో, వాడు మిస్ అయ్యాడు. లైట్ తీసుకో, వాడు ఫ్రెండ్ గారు దొరికాడు. లొకేషన్ పెడతాను, వచ్చాయి. రే, వీళ్ళు లేచే చెప్పరా, నేను బజ్జు అంటా. Boom 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 boom